హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంజనీర్స్. ఈరోజు మనం లెక్చరర్ 6లో రియలైజేషన్ ఆఫ్ లాజిక్ గేట్స్ అండ్ బేసిక్ గేట్స్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ డయోడ్స్ అనేది చూద్దాం. యాక్చువల్గా ఇది లెక్చరర్ 6. మనం 5 లెక్చరర్స్ అనేది కంప్లీట్ చేసాము. ఆ 5 లెక్చరర్స్ మన ఛానల్లో ఉంటాయి. ఒకవేళ మీరు ఆ లెక్చరర్స్ కనుక చూడనట్లయితే ఫస్ట్ వాటిని చూసి అప్పుడు ఇది చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. టాపిక్ 8 పేరు వచ్చేసరికి రియలైజ్ అండ్ ఆర్ నాట్ ఆపరేషన్స్ యూజింగ్ NAND NOR గేట్స్ అనమాట. ఆల్రెడీ మనం ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. NAND అండ్ NOR గేట్ని మనం యూనివర్సల్ గేట్స్ కింద పిలుస్తామని, వాటి ద్వారా మనం ఏ గేట్ అయినా డిజైన్ చేయొచ్చు అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అదే ఇక్కడ చేశాను. NAND గేట్స్ ఆర్ సమ్ టైమ్స్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్ బికాస్ దే కెన్ బి యూజ్డ్ టు ప్రొడ్యూస్ ది అదర్ బేసిక్ బూలియన్ ఫంక్షన్స్. మిగతా బూలియన్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చేయడానికి NAND అండ్ NOR గేట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇది NAND గేట్ యూజింగ్ నాట్ గేట్, దాన్నే మనం ఇన్వర్టర్ అని కూడా పిలుస్తాము. ఇది ఆ గేట్ ఒక రిప్రజెంటేషన్ అయితే. నెక్స్ట్ NAND గేట్ యూజింగ్ AND గేట్ రిప్రజెంటేషన్ ఇది. NAND గేట్ యూజింగ్ OR గేట్ రిప్రజెంటేషన్ అయితే ఇది. అలాగే NAND గేట్ రిప్రజెంటేషన్ యూజింగ్ NOR గేట్ అయితే మాత్రం ఇది. నెక్స్ట్ NOR గేట్ కనుక చూసుకున్నట్లయితే NOR గేట్ యూజింగ్ నాట్ గేట్ అయితే ఇది ఇన్వర్టర్ మోడల్ అనమాట. నెక్స్ట్ NOR గేట్ యూజింగ్ OR గేట్ అయితే ఇది. NOR గేట్ యూజింగ్ AND గేట్ అయితే ఇది. NOR గేట్ యూజింగ్ NAND గేట్ అయితే ఇది. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఏవైతే యూజ్ చేస్తామో NAND అండ్ NOR గేట్స్కి అవి చాలా తక్కువ ఉంటాయి అనమాట. మిగతా గేట్స్తో కనుక మనం పోల్చినట్లయితే ద కన్వర్షన్ ఆఫ్ NAND అండ్ NOR ఆర్ మోర్ కన్వీనియంట్. డిజిటల్ డిజైన్లోకి ఈ కన్వర్షన్స్ అనేవి చాలా కన్వీనియంట్గా మనకి యూజ్ అవుతాయి అనమాట. ఆల్ అదర్ లాజిక్ గేట్స్ కెన్ బి రియలైజ్డ్ కంప్లీట్లీ యూజింగ్ NAND అండ్ NOR గేట్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. NAND అండ్ NOR గేట్స్ యూనివర్సల్ గేట్స్ కాబట్టి, సో వీటి ద్వారా ఏ గేట్స్ అన్నా సరే మనం డిజైన్ చేయొచ్చు. ఎనీ డిజిటల్ సర్క్యూట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ పర్ఫెక్ట్లీ యూజింగ్ ఐదర్ NAND ఆర్ NOR గేట్స్. ఏదైనా డిజిటల్ సర్క్యూట్ అనేది మనం ఈ NAND అండ్ NOR గేట్స్ ద్వారా ఈజీగా మనం రిప్రజెంట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ 9 వచ్చేసరికి బేసిక్ గేట్స్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ డయోడ్స్ అనమాట. ఇక్కడ మనం మెయిన్గా యూజ్ చేసే డయోడ్ వచ్చేటప్పటికి ట్రాన్సిస్టర్ గురించి ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే రాసుకున్నాము. చూడండి. ఏ డివైస్ that acts either as a wire that conducts electricity or as a resistor that blocks the flow of electricity depending on the voltage level of an input signal. A transistor has no moving parts, it acts as a switch. యాక్చువల్గా ట్రాన్సిస్టర్ రిప్రజెంటేషన్ వచ్చేసి ఇలాగా ఉంటుందన్నమాట. ట్రాన్సిస్టర్ డయాగ్రామ్ అనేది ట్రాన్సిస్టర్స్కి వచ్చేటప్పటికి సోర్స్ ఉంటుంది, బేస్ ఉంటుంది, అలాగే ఎమిటర్ ఉంటుంది. ఎమిటర్ అనేది ఎప్పుడు కూడా గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ద ఎలక్ట్రికల్ సిగ్నల్ ఈస్ గ్రౌండెడ్ ఇట్ ఈస్ అలౌడ్ టు ఫ్లో త్రూ అన్ ఆల్టర్నేటివ్ రూట్ టు ద గ్రౌండ్ వేర్ ఇట్ కెన్ డూ నాట్ హార్మ్. ఇది ట్రాన్సిస్టర్ డయోడ్స్ యూజింగ్ నాట్ గేట్, ట్రాన్సిస్టర్ డయోడ్స్ యూజింగ్ NAND గేట్ అండ్ ట్రాన్సిస్టర్ డయోడ్స్ యూజింగ్ నాట్ అనమాట. మనం ట్రాన్సిస్టర్ని ఇలాగ నాట్ గేట్లోని, NAND గేట్లోని, NOR గేట్లోని కనుక రిప్రజెంట్ చేయాలనుకుంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇవి వాటి డయాగ్రామ్స్. అలాగే ట్రాన్సిస్టర్ని AND గేట్తోని, OR గేట్తోని రిప్రజెంట్ చేయాలనుకుంటే మనం ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఇది AND గేట్ ఒక డయాగ్రామ్, ఇది OR గేట్ ఒక డయాగ్రామ్. నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పటికి టైమింగ్ డయాగ్రామ్ అనమాట. ఈ టైమింగ్ డయాగ్రామ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇన్పుట్ సిగ్నల్ CAB అనేది తీసుకున్నాను. ఇది 1 0 0 1 1 1. నెక్స్ట్ 0 0 1 1 0 0. అయితే ఇప్పుడు మనం గేట్ అవుట్పుట్ సిగ్నల్స్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ A.B అంటే డాట్ ఉందంటే మనకి ఏంటి అర్థం? AND గేట్ అనమాట. ఇక్కడ చూడండి, AND గేట్ వచ్చేటప్పటికి మనం ఏమని అనుకున్నాము, AND గేట్ వచ్చేటప్పటికి మల్టిప్లికేషన్లో మనకు వర్క్ అవుతుంది. 1 1 వచ్చినప్పుడు మాత్రమే AND గేట్ అనేది 1 వస్తుంది. సో ఇక్కడ చూడండి 1 1 వచ్చింది, సో AND గేట్ అనేది 1 వచ్చింది. ఇది చూడండి 1 0 0 0 0 0 0 1 అని కూడా మనకి 0 అవుతుంది. ఓన్లీ AND గేట్ అనేటప్పటికి 1 1 వచ్చినప్పుడు మాత్రమే మనకు 1 వస్తుంది. సో అలాగే ఇక్కడ మనం రిప్రజెంట్ చేసుకున్నాము. G వచ్చేటప్పటికి G ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B. ప్లస్ B అంటే ఏంటి? OR గేట్ అని అర్థం అనమాట. OR గేట్ వచ్చేటప్పటికి మనకి 0 0 ఉన్నప్పుడు మాత్రం 0 ఉంటుంది, మిగతా
ఏ పొజిషన్లో అయినా సరే అది 1 అనేది ఉంటుంది. అది ఆర్ గేట్కి వచ్చినట్లయితే. హెచ్ వచ్చేటప్పటికి ఏ బార్, ఇది బార్ అనమాట, గుర్తుపెట్టుకుని. అంటే ఇన్వర్టర్ గేట్. ఇన్వర్టర్ గేట్ వచ్చేటప్పటికి 0 వచ్చినప్పటికి 1 అవుతుంది, మళ్ళీ 0 ఉన్నప్పుడు 1 అవుతుంది, మిగతాది 1 ఉన్నప్పుడల్లా కూడా 0 అవుతుంది. ఇవన్నీ కూడా ట్రాన్సిషన్స్, ఇవన్నీ కూడా గేట్ అవుట్పుట్ సిగ్నల్స్ అనమాట. దట్స్ ఆల్ గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే దీంతో మనం యూనిట్ 1 అనేది కంప్లీట్ చేసాము. ఇంకా యూనిట్ 1లో SOP టు POS ఫామ్ అనేది ఉండిపోయింది. అది యూనిట్ 2లో మనం అయితే డిస్కస్ చేద్దాము. అంటే కంటిన్యూషన్ టాపిక్ ఉంటుంది, యూనిట్ 2 కంటిన్యూషన్లో ఉంటుంది. సో మనం అది అందులో అయితే డిస్కస్ చేసుకుందాము. అలాగే ఈ మొత్తం యూనిట్ 1 వీడియోని ఒక కంబైన్ ఫైల్లో కూడా పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో దట్స్ ఆల్. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.